వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. కొత్తవారు కనుక మన ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఇవాళ వీడియోలో కర్కాటక రాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశిలోకి ఎవరెవరు వస్తారో ముందు తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు కర్కాటక రాశికి చెందుతారు. ఇక కర్కాటక రాశికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు ఈ సంవత్సరం. అదేవిధంగా శనిగ్రహం అష్టమంలో ఉండడం జరిగింది. రాహుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి వీరికి గురువు 10వ స్థానంలోనూ, రాహుకేతువులు శుభస్థానంలో, శని అష్టమంలో ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు వీరు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా సాంఘికంగా, మానసికంగా కొన్ని చాలా ఇబ్బందులు అనేటివి ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా ముందుకు పోతున్నారు. కర్కాటక రాశి వారు కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతున్నాయి. వీరికి ముఖ్యంగా ఇంటికి సంబంధించిన పనులు కానీ, వీరికి స్థాన మార్పులు ఉంటే ఉద్యోగంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, స్థాన మార్పులు, గృహ మార్పులు, ఈ విధంగా మరి దగ్గరి వాళ్ళు మరి కొన్ని ఇబ్బందులు పడడం, ఈ విధంగా ఆరోగ్యం, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం పాడవడం, మరి రకరకాల చాలా ఇబ్బందులు, మానసిక శారీరక ఇబ్బందులు పడుతున్నారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండగా చీటికి మాటికి గొడవలు అనేటివి కలుగుతున్నాయి. అదేవిధంగా చిన్న వాళ్ళ వల్ల అవమానాలు జరగడం, మీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు అనేటివి వస్తున్నాయి. వీరికి మానసిక భయాలు కలిగించే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ధైర్యంగా ఉండడం జరుగుతుంది. కొంతమంది ధైర్యం కోల్పోతారు. మరి మీరేమైనా ప్రభుత్వ పనులు చేస్తున్నట్లయితే ఇబ్బందులు అనేటివి వస్తాయి. కానీ ఆ ఇబ్బందులు వీరు అధిగమించి ముందుకు వెళ్తారు, విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. మీకు ఆలస్యంగానైనా మంచి విజయం లభిస్తుందని చెప్పుకోవచ్చు. వీరి సొసైటీలో మంచి పరపతి కూడా ఉంటుంది. మరి కొంతమందికి తండ్రి తరపు ఇబ్బందులు, ఆరోగ్యం పాడవడం, మరి చాలా రకాల మానసిక శారీరక ఇబ్బందులు అనేటివి జరుగుతాయి. కొంతమంది తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. మరి ఉద్యోగులకు చూసుకున్నట్లయితే పై అధికారుల మన్ననలు పొందుతారు. అష్టమ శని ప్రభావం వల్ల దూర ప్రాంతాల ట్రాన్స్ఫర్స్ జరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరం. ప్రైవేట్ వారికి మాత్రం కంపెనీలు మారుతారు శాలరీ హైక్ కోసం. ఈ విధంగా మరి టెక్నీషియన్స్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే మరి వ్యాపారం చేసేవారికి, జాయింట్ వ్యాపారాలు చేసేవారికి మరి బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆశించిన లాభాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్ వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకైతే మరి కొంచెం కష్టపడితే మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు ఒక పంట ఆల్రెడీ నష్టం జరిగినప్పటికీ చాలామందికి కొంత మరి వచ్చే పంట లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు అసలు ఈ సంవత్సరం వీరికి. కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం వల్ల అధికంగా ఉండడం వల్ల అన్నిట్లో ఇబ్బందులు, ఆరోగ్యంలో ఇబ్బందులు, మరి వ్యాధులు అధికంగా ఉండడం, కొత్త వ్యాధులు రావడం, బీపీ, షుగర్ లాంటి అటాక్ కావడం అనేది జరుగుతుంది. దూర ప్రాంతాల ట్రాన్స్ఫర్స్, పై అధికారుల వల్ల ఇబ్బందులు, ఇవన్నీ కూడా వీరు అనుభవిస్తడం జరుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఉగాదిలోపు. మరి ఇలాంటి ఫలితాలు స్త్రీలు అనుభవిస్తున్నారు. మరి వీరికి ముఖ్యంగా జనవరిలో ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో ముఖ్యంగా కొంత బాగుంటుందని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని ఇబ్బందికరంగా సంఘటనలు, కోపం తెప్పించే సంఘటనలు, ప్రతి విషయానికి ఆవేశం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా సడన్గా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చాలామంది నూతన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, బట్టలు కానీ కొనడం జరుగుతుంది. వాహనాలు కూడా కొనడం జరుగుతుంది. మిత్రులను కలుసుకొని విందు వినోదాలు చేసుకుంటారని చెప్పవచ్చు.
ముఖ్యంగా మీరు ఇలాంటి ఫలితాలు మరి జనవరి నెలలో మీరు ఆవేశాన్ని తగ్గించుకోవడం, మీరు కోపంగా మాట్లాడడం ఇతరులతో ఇలాంటివి తగ్గించుకోవడం వల్ల మరి కొన్ని సందర్భాలను మీరు తప్పించడం వల్ల బాగుంటుందని చెప్పవచ్చు. ఇక వీరు ముఖ్యంగా శనివారం ఉపవాసం ఉండడం, శని త్రయోదశి రోజున మీ గ్రామంలో శివాలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల, అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, శని జపం చేసుకోవడం, శనికి నవగ్రహ శాంతి ఇలాంటి యంత్రాలు ధరించినా కూడా మంచిది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి వీరు ఆంజనేయ స్వామి వారిని దర్శించడం ఇలాంటివి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు 11 వారాలు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం శనివారం లేదంటే మంగళవారం చేసుకోవడం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీస చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారిని ఒక 11 వారాలు దర్శించుకోవడం, శనివారం ఉపవాసం ఉండడం ఇలాంటి మీరు చేయడం వల్ల మంచి ఫలితాలు అనుభవిస్తారు. చెడు అనేది తగ్గిపోతుందని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి కర్కాటక రాశికి సంబంధించిన జనవరికి సంబంధించిన ఫలితాలు. వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. ఛానల్ను ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోను ముగించడం జరుగుతుంది.